నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనం చేసే ఉద్యోగంలోనూ లేదంటే ఆఫీస్లో ఎక్కడైనా సరే అందరూ ఒక మాట అంటూ ఉంటారు, నచ్చిన పని చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఇష్టంగా చేస్తారు అనేది 100% రైట్. కానీ ఆయా సందర్భాల్లో మనకి ఇష్టం లేని పనులు కూడా చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అది ఏదైనా సరే ఎప్పుడూ కూడా మనకు నచ్చిందే జరగాలి అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనకు నచ్చింది ఒకవేళ జరిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా నవ్వుతూ స్వీకరిస్తే అది కూడా సక్సెస్ అవుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే వంటల మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అరే మనం తినే వంటను మనమే ప్రేమగా చూసుకోకపోతే ఎలా అన్న ఒక ఆలోచన మీకు వచ్చిందనుకోండి, 100% మీరు కూడా చక్కగా చకచక బోల్డ్ అని వంటకాలు చేసే ఒక ఎనర్జీ మీకు దక్కుతుంది. అటువంటి ఎనర్జీని ఇవ్వడానికి ఈరోజు సింపుల్ వంటకాలు, ఆరోగ్యకరమైన వంటకాలు మీ అందరి కోసం పరిచయం చేయబోతున్నా. మరి మొదటి వంట పేరేంటో తెలుసా? సాబుదానా బక్వీట్ సాలెడ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా బక్వీట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కీరా ముక్క 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా బక్వీట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాబుదానా అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా వేసవి కాలంలో ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మనకు అంటే స్టమక్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తుంది. మంచి ఎనర్జీ, తక్షణ శక్తి అంటారు కదా, అలా అనమాట. సో ఇమ్మీడియట్ ఎనర్జీని అందిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ కే, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకు బీపీని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో రక్తశాతం తక్కువగా ఉన్న వాళ్లకు రక్తశాతాన్ని కూడా పెంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా అంటే పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా సాబుదానా చాలా మంచిది. అండ్ ఎన్నో రకాలుగా కూడా దాన్ని మనం ఉపయోగించవచ్చు కూడా. అలాగే సాలెడ్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి తెలియదు సాబుదానాన్ని సాలెడ్లో చేస్తారు, సాలెడ్లో కూడా వేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఉప్మాలు చేస్తూ ఉంటారు, వడలు చేస్తూ ఉంటారు, పాయసం చేస్తూ ఉంటారు, జావ చేసుకుంటూ ఉంటారు. కాదు, సాలెడ్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేర్చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కొంచెం నూనె. సాలెడ్ కదా, అసలు మనం పొయ్యి ఎందుకు వెలిగిస్తున్నాము అనే ఆలోచన మీకు రావచ్చు. ఏం లేదంటే ఇది జస్ట్ మనకు పల్లీలు అలాగే జీడిపప్పు, సాబుదానాన్ని లైట్గా వేయించుకోవడానికి అంతే. అంటే సాబుదానాన్ని మనం నానబెట్టాం, ఒక 4 గంటల ముందు నానబెట్టచ్చు, ముందు రోజు రాత్రి కూడా మనం నానబెట్టచ్చు. ఓకే, ఒకవేళ సాలెడ్ని మీరు రాత్రి తింటున్నట్టయితే మధ్యాహ్నం నానబెట్టుకుంటే కూడా సరిపోతుంది. అది మనకి మరీ పచ్చిగా వేసుకోకుండా కొంచెం నూనెలో వేస్తే బాగుంటుంది. అందుకు మాత్రమే మనం నూనె ఉపయోగిస్తున్నాం అనమాట. ముందుగా కాస్త నూనె. అలాగే మనము ఈ బక్వీట్ చూసారు కదండి, ఇది మనకు బక్వీట్. ఇది మనకు బయట దొరుకుతుంది, బులుగురు గోధుమలు అంటారు, బక్వీట్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. సో దీన్ని మనము రాత్రంతా నానబెట్టుకొని మర్నాడు పొద్దున లేదంటే మనకు ఒక 7 అవర్స్ నానాలండి. ఇటువంటివి సంబంధించి ఏదైనా సరే మనకు 7 అవర్స్ నానాలి. అది మీరు రాత్రి చేసుకుంటే పొద్దున్న నానబెట్టుకోండి, పొద్దున్న చేసుకోవాలి అని కూడా రాత్రి నానబెట్టుకోండి. అది అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు అనుకోండి. నానబెట్టుకొని చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, నూనె కాస్త వేడైంది కదా, ముందుగా పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు లైట్గా మనకు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవచ్చు. అంటే ఈ పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అందుకే పిల్లలకు కూడా చాలా మంచిది. అంటే మామూలుగా ఇంట్లో ఎవరైనా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి, తీయగా తినాలనుంది, ఇటువంటివి చాలా వినిపిస్తూ ఉంటాయి మనకి కదా. అలాంటప్పుడు మంచి ప్రోటీన్, మంచిగా పల్లీలు, బెల్లం కలిపి ఇవ్వండి. సో చాలా మంచిది. అండ్ ముఖ్యంగా ఈ సాలెడ్ మనకు సాబుదానా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎముకల్ని కూడా చాలా బలోపేతం చేస్తుంది, మంచి స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట బోన్స్ని. సో ఎదిగే పిల్లలకు చాలా చాలా ముఖ్యం, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా ముఖ్యం. ఈ మధ్యకాలము బోన్స్కి సంబంధించి అందరికీ ముఖ్యమని చెప్తానండి నేనైతే. బికాస్ అప్పటి పాలల్లో ఉన్నటువంటి నాణ్యత ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు కదా. అంటే అప్పట్లో మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ కాల్షియం మనకు పాలు, పెరుగు అలా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏవి ఎంత నాణ్యతగా ఉన్నాయో ఎవరికి తెలియదు. ఓకే, సో మనకు పల్లి లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు కూడా మనకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి ఒక 4-5 గంటల పాటు లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నటువంటి సాబుదానా ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం వేసేసుకుందాం. 1 కప్పు నిండా వేసేస్తానండి. ఇది కొంచెం మనకు అలా ఈ తేమ పోయి
కొంచెం లైట్గా మనకు అది ఆ షైనీగా సాంబుదాని తెలుసు కదా, కొంచెం లైట్ అవుతుంది అది. సో అలా అయితే సరిపోతుంది అనమాట. ఇందులో సాబుదానాతో పాటు మనం బులుగురు గోధుమలు కూడా వాడుతున్నాం. సో ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో కూడా ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. బులుగురు గోధుమలతో మీరు చాలా రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. మన అమృతంలోనే చాలా రకాల వంటలు చూపించాం యాక్చువల్లీ. సో ఇలా మనకి కొంచెం లైటిష్ అయింది చూసారా, అలా అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, మనకు ఒక కప్పులాగా అనిపించిందా? ఇది వేసేటప్పటికి దగ్గర పడిపోయింది. అంతేనండి, సాబుదానా మ్యాజికే అంత. కొన్ని ఉంటాయి అంటే ఎంతో వేసినట్టు అనిపిస్తాయి, కానీ చూస్తే అక్కడ సరి పెద్ద ఏం కనిపించవు అనమాట. ఇది కొంచెం చల్లారాలి, అంటే మరి ఇంట్లో వేడివేడిగా అలా వేసుకోకుండా ఇది ఒక 2 మినిట్స్ పాటు చల్లారనిద్దాం. అయితే ఇందులో మనం ఏమేమి వేస్తున్నాం సాలెడ్లో, ఇంకొన్ని ముఖ్యమైన పదార్థాలు అంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక చక్కగా యాపిల్ ముక్కలు, అంటే కట్టా మీఠాగా ఉండడానికి కాస్త తీయగా చక్కగా యాపిల్, తర్వాత దానిమ్మ గింజలు, బక్వీట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత కీరా, ముఖ్యంగా వేడిని తగ్గించడానికి సాబుదానా ఎంత సహాయపడుతుందో కీరా కూడా అంతే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే పచ్చి కొబ్బరి, గుండె ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం పచ్చి కొబ్బరి కూడా వాడుతున్నాం. చివరిగా ఆఫ్ కోర్స్ తేనె కూడా వేస్తున్నాం. అంటే ఇవన్నీ మనకు ఎంత మంచి ఒక హోల్సమ్ ఫుడ్ అనమాట ఈ సాలెడ్ అనేది. 100% మీరు బ్రేక్ఫాస్ట్ లాగా లేదా డైరెక్ట్గా బ్రంచ్ లాగా 12 గంటలకు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఓకే, ఇది లైట్గా చల్లారింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం బక్వీట్ కూడా వేసుకుందాం. నానబెట్టి ఉడికించిన బక్వీట్, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కీరా, అలాగే పచ్చిమిరపకాయలు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఉండలు లేకుండా లైట్గా మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత చెప్పాను కదా, తీయగా చక్కగా సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు. అంటే కొంతమందికి ఏమైనా వీటిలో యాపిల్ అలాగే దానిమ్మ వేయడము అంత రుచికరంగా అనిపించకపోవచ్చు. అంటే కొంతమంది మిక్స్ చెయ్యరు టేస్ట్లను, అది ఇంకా మీ ఇష్టం. మీరు అప్పుడు అలా మీకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అంటే మీరు ఫ్రూట్స్ వేసుకోకుండా దీంట్లో కాస్త క్యారెట్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, క్యాప్సికము అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ అంటే అందరికి తగ్గట్టుగా అలా కొంచెం స్వీట్ అలాగే కారం అలా మిక్స్ చేశాను. బట్ మీకు అలా యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు అవి తీసేసుకొని వేరే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత యాపిల్ వేసేసాం కదా, దానిమ్మ గింజలు కూడా వేసేసుకుందాం. కానీ బాగుంటుంది, అంటే కేవలం అలా కారంగా కాకుండా మధ్య మధ్యలో స్వీట్గా కారంగా నాకు చాలా ఇష్టము. అందరికీ ఇష్టం ఉండాలన్న రూల్ కూడా లేదనుకోండి. ఆ తర్వాత కాస్త పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా మనకు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తీయగా చక్కగా కరకరలాడుతూ భలే ఉంటుంది. సో మనం ఇంతవరకు కారానికి సంబంధించి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కదా. సో ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. కూడా మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, సాలెడ్ కదా, అన్నీ కొంచెం మితంగానే అలా సాత్వికంగానే ఉండాలి. ఆ తర్వాత మిరియాల పొడి పర్వాలేదండి, వేసుకోవచ్చు, అంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది. బాగుండడం కన్నా ముఖ్యంగా చాలా మంచిది కూడా. అండ్ అలాగే మనకు కొంచెం స్వీట్ ఐటమ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మీకు మరీ అలా తీపిగా లేకుండా కొంచెం ఘాటుగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట టేస్ట్ని. ఇప్పుడు ఇందులో కాస్త నిమ్మరసం పిండేసుకుందాం. నిమ్మరసం పిండేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. ఓకే, ఇది మెయిన్, అంటే ఏ సాలెడ్ అయినా కూడా నిమ్మరసంతో వచ్చే రుచి మామూలుగా ఉండదు. ఒక మంచి టోటల్ ఫీల్ వస్తుంది అనమాట మనకు. చక్కగా సాలెడ్లో నిమ్మరసం వేసుకుంటే ఆహా చాలా బాగుంటుంది. సో
సో కావాల్సినవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం వేసుకున్నట్టే. జస్ట్ మనం కొత్తిమీర మాత్రం వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. ఓకే, వదిలేస్తే ఏంటంటే మనం వేసిన రుచులు అంటే ఆ మిరియాల పొడి, ఉప్పు, తర్వాత మనం పిండిన నిమ్మరసము ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. పట్టి చక్కగా సాలెడ్ పూర్తి టేస్ట్లోకి వచ్చేస్తుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం చక్కెర పొడిని తయారు చేసిన తర్వాత ఒక డబ్బాలో భద్రపరుస్తూ ఉంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత అది ఒక ఉండల్లాగా ముద్దగా తయారవుతూ ఉంటుంది. అలా కాకుండా పొడిగానే ఉండాలి అనుకుంటే కనుక చక్కెర గ్రైండ్ చేసేటప్పుడు కాస్త బియ్యం వేయండి. చాలా రోజుల వరకు చక్కెర పొడి పొడిలాడుతూ ఉంటుంది. తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా సాబుదానా అలాగే బక్వీట్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. మిరియాల పొడి ఎవ్రీథింగ్. కేవలం తేనె మాత్రమే ఉంది. అది ఇప్పుడు కాదు, మనం ఒక బౌల్లోకి అంటే మనం ఏ బౌల్లో తింటే ఆ బౌల్లోకి వేసేసుకుని పైన నుంచి అలా వేసామనుకోండి, అలా ఒక్కొక్క స్పూన్తో తిన్నప్పుడు మనకు ఒక చక్కగా పైన ఆ తేనె టేస్ట్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ముందుగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనకి పైన నుంచి చక్కగా తేనె వేసేసుకుందాం. ఇలా చక్కగా సాబుదానా బక్వీట్ సాలడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా బక్వీట్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కీరా ముక్క 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్. సాబుదానా బక్వీట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పల్లీలు, జీడిపప్పు, నానబెట్టిన సాబుదానా వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అందులో ఉడికించుకున్న బులుగురు గోధుమలు, కీరా ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన సాబుదానా బక్వీట్ సాలడ్ రెడీ. చూసారు కదా, సాబుదానా బక్వీట్ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నాకు యాక్చువల్ కారం పెద్ద తెలియట్లేదు అసలు. అంటే ఆ మిరియాల పొడి ఘాటు మాత్రమే ఉంది. చాలా బాగుందండి. సాబుదానా కమ్మదనం అలా జెల్లీస్ లాగా పిల్లలు ఇష్టపడతారు. కీరా టేస్ట్ తెలుస్తుంది, మిరియాల పొడి, యాపిల్ వచ్చింది, అలా కట్టా మీఠా నేను చెప్పాను కదండి. కట్టా మీఠా ఎలా అయితే నేను రావాలనుకున్నాను అలాగే వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ కన్నా ప్రథమంగా మనం ఎప్పుడు కూడా హెల్త్ గురించి ఆలోచించాలి కాబట్టి చాలా చాలా హెల్తీ. తప్పకుండా ప్రయత్నించండి. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు టర్నిప్ సామ అన్నం. అంటే సామలతో టర్నిప్స్ ఉపయోగించి మనం ఒక స్పెషల్ రైస్ లాగా తయారు చేసుకోబోతున్నాం. అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, టర్నిప్ తురుము 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, టర్నిప్స్ అంటే ఇవి. సో మామూలుగా ఇది మనకు బయట సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. జనరల్గా రైతు బజార్లలో అప్పుడప్పుడు దొరకకపోవచ్చు, బట్ అంటే ప్రాపర్ సూపర్ మార్కెట్స్లో అయితే 100% దొరుకుతాయి. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక బీట్రూట్ లాగానే ఉంటుంది, తెల్లగా ఉన్న బీట్రూట్ లాగా. అంతే కదా, చూసారా? ఇది మనకు కదా అదే రూట్ వెజిటబుల్ అంటాం కదా, అలా అనమాట. మన కందగడ్డ అట్లా అనమాట, ఆ టైప్స్లో. ఓకే, సో దీన్ని మనం తురుముకొని రెడీగా పెట్టుకున్నాం. ఇదిగోండి, దీన్ని తురిమితే ఇలా వచ్చింది. అంటే పచ్చి కొబ్బరి లాగానే అనిపిస్తుంది, బట్ కాదు. అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో టర్నిప్స్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఈరోజు మనం టర్నిప్స్ని అలాగే సామల్ని కలిపి వండుతున్నాం.
సామలు మనకు కిడ్నీ పనితీరుని, లివర్ పనితీరుని బాగా మెరుగుపరచడానికి సామలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, అలాగే మనకు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీకి సంబంధించి, యూట్రస్కి సంబంధించి, పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి మంచి సొల్యూషన్స్ కావాలి అంటే కూడా మనకు సామలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల ఓవరాల్గా మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకి మెయిన్ టర్నిప్స్, అంటే అది చాలా మందికి తెలియదు. సామల గురించి మనము చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం కదా, టర్నిప్స్ గురించి మాత్రము చాలా తక్కువ మాట్లాడుకున్నాం. ఓకే, సో టర్నిప్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో అధికంగా ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, అలాగే పొటాషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో కొంతమందికి కంటి చూపు తక్కువగా ఉన్నా, అండ్ అలాగే ముఖ్యంగా పిల్లలకు టీవీల దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా కూడా కంటి కండరాలు బలంగా ఉండాలి, లేకపోతే సైట్లో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది హెరిడిటరీలో కూడా భాగం. 50% హెరిడిటరీ ఉంటుంది, 50% మనం చేసుకునేది ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటి అంటే మనకి ఎప్పుడూ కూడా ఏదైనా ప్రతి ఆర్గాన్ని మనం చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అది గట్టిగా తట్టుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే బిఫోర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అలా ఏంటంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ రోజు టర్నిప్స్ అలాగే సామలు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సామల్ని కూడా మనం ఉడికించుకొని పెట్టుకున్నాము. కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకునే ప్రయత్నం చేద్దాం. ఉడికించండి అని నేను ఎప్పుడు చెప్పను, బికాస్ సామలు, చిరుధాన్యాలు ఎప్పుడూ కూడా పూర్తిగా బాస్మతి రైస్ లాగా పొడి పొడిగా కావు. అది అవుతుంది అని చెప్పినా కూడా ఎవరు నమ్మకండి, ఎందుకంటే కష్టం. అది చిరుధాన్యాలు, చిరు ధాన్యాలు, చిరు పేరులోనే చిరు ఉంది. అంత చిన్నగా ఉన్నది ఎప్పుడూ కూడా పొడి పొడిగా అవ్వదు. అందుకు సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించేసుకోండి. ఓకే, దీన్ని నేను నెయ్యితో చేస్తున్నానండి. రైస్ ఐటమ్ కదా, మనకు నెయ్యితో చేసుకుంటే కొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది. కొంచెం మీరు నెయ్యి నూనె మిక్స్ చేసుకునే అలవాటు ఉంటే మీరు అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, మీరు కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి అంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పొడవుగా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. చాలా ఈజీ వంట అండి. మీరు టర్నిప్స్ని చక్కగా తురుముకొని పెట్టుకుంటే చాలు, సామలు ఉడికించుకుంటే చాలు, ఇంకా మిగతా అంతా అలా టకటకటక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది మనకు లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకేనా, అంటే మనకి క్వాంటిటీస్ చూసుకొని మనం ఎంత వేసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం ఉప్పుని ముందే వేసేసుకుందాం. మీకు చివరిలో వేసే అలవాటే ఉంది అంటే అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు చిరుధాన్యాలు అలా అంటే కొంచెం ముద్దగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఉప్పు కండలు అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది, స్ప్రెడ్ అవ్వదు. అది అందుకు నేను ముందే వేసేస్తాను అనమాట. ఆ తర్వాత ముందుగా ఇదిగోండి మనం టర్నిప్స్ని ఈ విధంగా చక్కగా తురుముకొని పెట్టుకున్నాం. కొంచెం వాటర్ ఉంటుంది, ఇదిగోండి ఇట్లా కొంచెం వాటర్ ఉంటుంది. ఇందులో కూడా బీట్రూట్ లాగానే సేమ్. ఇది కొంచెం మనకు ఆ తేమ పోయేంత వరకు వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు స్మెల్ ఎలా వస్తుంది తెలుసా, పూర్తి ముల్లంగి కాదు, కొంచెం ఆ స్మెల్ వస్తుంది. మీరు దీంతో కూరలు కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు టర్నిప్ కర్రీ, ఇప్పుడు మీరు సామలు వేయకపోతే ఇది కూర అవుతుందిగా, అవునా? సాత్వికమైన కూర అవుతుంది యాక్చువల్లీ. సో చక్కగా పోపు వేసేసుకొని, అల్లం ముక్కలు వేసేసుకొని, ఇది చక్కగా మనం వేయించేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకోండి, బీట్రూట్ తురుముకొని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నీళ్లు పోయేదాకా ఒకసారి బాగా వేయించేసుకోవాలి. సో చక్కగా వేగినట్టు మనకు స్మెల్ కూడా వస్తుంది అలా వేయిస్తూ ఉంటే. చెప్పాను కదా కొంచెం ముల్లంగి ఆ ఫీల్లో ఉంటుందని. సో కొంచెం మనకు ఆ టేస్ట్, ఆ స్మెల్ కూడా వస్తుంది అనమాట.
సో మనకు లైట్గా రంగు కూడా మారింది చూసారా, లైట్గా బ్రౌనిష్ లాగా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న సామలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. రెండు సమానంగా వేసుకోండి, మరి ఏదో టర్నిప్స్ వేసామా వేయలేదా అన్నట్టు కాకుండా, అలా అని సామలు కూడా ఎక్కువగా వేసేయకుండా రెండు సమానంగా వేసుకుంటే ఈ రుచి ఆ రుచి మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. మనం ఇంతవరకు ఏమి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కదా, కాస్త మిరియాల పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది. ఇంకా అసలు వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదండి. సో చక్కగా ఇది మీకు బాక్సుల్లో పట్టుకొని తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ప్రొవైడెడ్ దట్ మీరు కొంచెం పొడిగా దీన్ని ఉడికించుకుంటే బాగుంటుంది. ఏవి సామల్ని ఒక 2 minutes ఇలా వదిలేద్దామండి. సో దట్ మనం వేసిన మిరియాల పొడి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీమ్ తీసి ఒక గిన్నెలో వేసుకొని తింటూ ఉంటాం. అది కాసేపటికి త్వరగా కరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఐస్ క్రీమ్ వేసుకునే గిన్నెను కూడా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలాంటి చల్లటి గిన్నెలో మనం ఐస్ క్రీమ్ వేసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ చాలాసేపటి వరకు కరగకుండా ఉంటుంది. ఈ చిట్కా తప్పకుండా పిల్లలకు చాలా యూస్ఫుల్ కాబట్టి ప్రయత్నించండి. మనం చక్కగా టర్నిప్ తురుము వేసేసుకున్నాము, సామలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. చివరిగా కాస్త కొత్తిమీర, అలాగే నువ్వులు మనం దీని మీదైనా వేసుకోవచ్చు, లేదు అంటే మనం బౌల్లోకి తీసుకొని దాని మీద నుంచి వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం నేను దీంట్లోనే వేసేసాను, సో దట్ కలిసిపోతుంది కదా. పిల్లలకి ఏరి పక్కన పెట్టడానికి ఆస్కారం లేదు. ఒకవేళ మీరు అందంగా అలా కనిపించాలి అంటే మీరు బౌల్లో కూడా వేసుకోవచ్చు. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. ఆహా, సాత్వికమైన వంటల్లో అసలు మన అమృతం అసలు ఎన్ని రకాల వంటల్ని కనుగొంటూ ఉంటుందో, స్పెషల్గా మీకోసమే. సో పైన నుంచి కూడా కావాలంటే కాస్త నువ్వులు వేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా చాలా అందంగా ఉంది, వంట కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఇక మీరు నేర్చుకోవాలనుకుంటే టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, టర్నిప్ తురుము 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, ఉప్పు, టర్నిప్ తురుము వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న సామలు, మిరియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నువ్వులు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే టర్నిప్ సామ అన్నం రెడీ. చూసారు కదా టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక చక్కటి కరకరలాడే ఒక ఫీల్ వస్తుంది అనమాట తింటుంటే. మనకి టర్నిప్ తురుము ఉంది కదా, దానివల్ల చాలా టేస్టీగా ఉంది. అసలు ఈ టర్నిప్స్ నేను కూడా ఎక్కువగా తినలేదు, చాలా మంది లాగానే. అది ఎక్కువగా చేసుకునే పదార్థం కాదు, ఎందుకంటే తెలియక చాలా మంది తినరు. కానీ తప్పకుండా ట్రై చేయండి, అది చెప్పడానికే మన అమృతం కార్యక్రమం ఉందన్నమాట. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.